నమస్కారం కృష్ణప్రసాద్ గారు. నమస్కారం. జేసీటీవీ సత్య టీవీ సంయుక్తంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి ప్రేక్షకులందరికీ స్వాగతం, మీకు సుస్వాగతం. ఈ వీడియో మనం టెక్నాలజీ గురించి, సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి మాట్లాడుకుందాం. ప్రపంచంలో అనూహ్యమైన మార్పులు టెక్నాలజీ పరంగా కానీ సైన్స్ పరంగా కానీ మార్పులు రావడానికి కారణం ఏంటంటే ఇంటర్నెట్ రాకముందు ఏదైనా ఒక సమాచారం క్రోడీకరించాలంటే చాలా పరిశోధించి, చాలా బుక్స్ చదివి, చాలా మెటీరియల్ గ్యాదర్ చేస్తే కానీ ఓ పేపర్ కానీ ఒక ఆర్టికల్ కానీ పబ్లిష్ అయ్యేది కాదు. ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఏదైనా సరే చిటికల మీద, మనము ఫింగర్ టిప్స్ మీద ఇన్ఫర్మేషన్ మనకు తెలిసిపోతుంది. అది నిజంగా చెప్పాలంటే సైన్స్ సృష్టించిన ఒక అత్యద్భుతం ఇంటర్నెట్, అంతర్జాలం. ఇంటర్నెట్ అనేది గడిచిన ఒక 10 ఏళ్ల నుంచి ఎక్కువ జనాలకు అందుబాటులో వచ్చింది. ఈ 3G 4G వచ్చిన తర్వాత ఇంకా బాగా పెరిగింది. కారణం ఏంటి? ఇంటర్నెట్ వల్ల ప్రయోజనాలు ఎంత ఉన్నాయో దానివల్ల కొన్ని కాయిన్కి అదర్ సైడ్ చూస్తున్నట్టయితే దానివల్ల బ్యాడ్ ఎఫెక్ట్స్ కూడా కొన్ని ఉన్నాయి. సరే, ప్రతిదానికి బ్యాడ్ ఎఫెక్ట్స్, గుడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. అది మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఈ అంతర్జాలం వినియోగం పెరగడానికి కారణాలు ఏంటి, అసలు వీటి గురించి మన ప్రేక్షకులందరికీ మీరు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. అసలు ముందు మీరు దీని గురించి తలుచుకోవాలంటే ఫస్ట్ పేరు తలుచుకోవాల్సింది రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన తీసుకునే నిర్ణయాల్లో టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ గురించి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయితే రాజీవ్ గాంధీ. అవును. రాజీవ్ గాంధీ తర్వాత మిగతా ప్రైమ్ మినిస్టర్స్ ఒక దారిలోకి తీసుకొచ్చిన తర్వాత మీరు అన్నట్టు మొబైల్స్ కానీ ఇవన్నీ వచ్చేసాయి. తర్వాత ఇంటర్నెట్ కూడా వచ్చింది. ఇంటర్నెట్ ఈరోజే కాదు, మీరు అన్నట్టు గత 10 సంవత్సరాలు కాబట్టి వినియోగం బాగా పెరిగింది. మొత్తం నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్స్లో కూడా, యూరోపియన్ కంట్రీస్తో ఇవన్నీ కూడా. ఎప్పుడైతే ఇంటర్నెట్ వచ్చిందో ప్రపంచం అంతా కూడా చిన్న ల్యాప్టాప్లోకి వెళ్ళిపోయింది. మొబైల్ ఇప్పుడు ల్యాప్టాప్ కూడా కాదు, మొబైల్లోకి వచ్చేసింది. మొబైల్ అంటే మీరు అనేది కొంతమంది స్టూడెంట్స్ కానీ ఏదైనా ల్యాప్టాప్లు అనుకుందాం. ల్యాప్టాప్లు ఎక్కువగా ఇంటర్నెట్ ఉపయోగించుకోవడానికి స్టూడెంట్స్, తర్వాత కంపెనీస్లో పనిచేసేవాళ్ళు. ల్యాప్టాపే ఒక ఆఫీస్ అయిపోయింది. ఒక ల్యాప్టాప్ పట్టుకొని ఇంట్లో కూర్చుంటే అసలు వర్క్ చేయడం అనేది ఒకప్పుడు ఇమాజినేషన్కి అందేది కాదు. అవును. ఎవరైనా సరే ఇంట్లో కూర్చొని వర్క్ చేస్తున్న కాన్సెప్ట్ అయితే చిన్నప్పుడు అసలు లేనే లేదు. ఊహకందరికి విషయం. అలాగే ఇది ఒక 5-6 సంవత్సరాల తర్వాత మా అబ్బాయి ఇంట్లోనే పనిచేస్తున్నాడు అని అంటే చాలామంది నమ్మేవాళ్ళు కూడా కాదు. ఏదైనా కొన్ని యాక్సిడెంట్లు అయినప్పుడు, హెల్త్ బాగాలేనప్పుడు కంపెనీ ఏం చేసేదంటే ఒక 2-3 రోజులు ఇంట్లోంచే పనిచేసుకోవడానికి అవకాశం కల్పించేది. అది కూడా అప్పట్లో నమ్మేవాళ్ళు కాదు. తర్వాత ఎప్పుడైతే ఈ కరోనా ఇది వచ్చేసిందో అది ఏమైపోయిందంటే కంపల్సరీ మొత్తం హైదరాబాద్ తీసుకున్న, మెట్రోపాలిటన్ సిటీస్ ఎక్కడ తీసుకున్నా కూడా వాళ్ళందరూ ఫస్ట్ టైము వర్క్ ఫ్రమ్ హోమ్ అనే దాన్ని 2-3 రోజుల వ్యవధి నుంచి కొన్ని నెలల వ్యవధికి తీసుకెళ్ళిపోయారు. అవును. అలాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఈరోజు 99% ఒక సిస్టమేటిక్గా ఎడ్యుకేషన్ అయింది అంటే ఖచ్చితంగా ఇంటర్నెటే. అవును. ఇంటర్నెట్కి ఎప్పుడైతే వినియోగం పెరిగిందో, ఇంటర్నెట్ని ఫస్ట్ బిఎస్ఎన్ఎల్ ప్రొవైడర్గా ఉండేది. సో ఇంటర్నెట్ తీసుకోవాలంటే బిఎస్ఎన్ఎల్ ల్యాండ్లైన్ తీసుకునేవాళ్ళు. ల్యాండ్లైన్ నుంచి మోడెం కింద పెట్టుకొని వాళ్ళు ఉపయోగించుకునేవాళ్ళు. కాలక్రమంలో చాలా రకాలైనటువంటి కంపెనీస్ ఇంటర్నెట్లోకి వచ్చాయి. మీరు ఇంటర్నెట్ ఒకప్పుడు 2004-2005లో కూడా ఇంటర్నెట్ ఉంది. అప్పటికున్నటువంటి కాస్ట్ ఇప్పటికున్నటువంటి చూసుకుంటే మీకు అన్లిమిటెడ్ తీసుకుంటే ఆల్మోస్ట్ 700-800లోనే మీకు వచ్చేస్తుంది. 700-800లో పెట్టి ఒక అన్లిమిటెడ్గా ఇంటర్నెట్ కనుక తీసుకొని 125 MBS స్పీడో 100 MBS స్పీడో పెట్టుకొని ఈరోజు ఇంట్లోనే ఉండి ఎడ్యుకేషన్ నేర్చుకుంటున్నారు. తర్వాత పియానో లాంటి మ్యూజిక్ క్లాసులు ఇంటి దగ్గర నుంచే నేర్చుకుంటున్నారు. అన్ని క్లాసులు చివరికి మీరు
అసలు ఇమాజినేషన్ చేయనటువంటి విధంగా ఎల్కేజీ యూకేజీ ఈ చిన్నపిల్లలందరూ కూడా నేర్చుకోవడం జరుగుతుంది. వాళ్ళు ల్యాప్టాప్లు ట్యాబ్లు తెస్తున్నారు, ఆ, ఓపెన్ చేస్తున్నారు, ఆ, క్లాసెస్కి అటెండ్ అవుతున్నారు. అవును. చాలా మార్పులు తీసుకొచ్చేసింది ఇంటర్నెట్. అలాగే ఆఫీసుల్లో ఈరోజు ఇంటర్నెట్ని కనుక ఉపయోగించుకొని ఇంట్లో పనిచేసే వాళ్ళకి 45% కంపెనీస్కి మిగులుతోంది. ఎవరైతే ఈ మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయో వీటన్నిటికీ కూడా 45% ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్ తగ్గుతుంది. అవును. ఆఫీసు, కరెంటు, దానికి సంబంధించినటువంటి ఆఫీస్ బాయ్స్, వాళ్ళకి టీలు కాఫీలు సప్లై, ఇలా ఏదైనా తీసుకోండి, క్యాంటీన్ ఖర్చులు, అవును. ఇవన్నీ లేకుండా వాళ్ళు ఇంట్లోనే కూర్చొని వాళ్ళు చేసే ప్రొడక్టివిటీ కనుక చూసుకుంటే గత 2.5 సంవత్సరాలు బట్టి చూసుకున్నా ప్రొడక్టివిటీ రేట్ ఎక్కడ పెరిగిందే తప్ప ఏ కంపెనీలు కూడా వాళ్ళకి ప్రొడక్టివిటీ పడిపోయిన దాఖలాలు లేవు. అవును. ప్రాఫిట్ రేంజ్ చాలా బాగా పెరిగింది. అయితే ఇప్పుడు మీరు తెలంగాణలో తీసుకోండి, తెలంగాణలో కేటీఆర్ వీళ్ళందరూ కూడా ఐటీ కంపెనీస్తో డిస్కషన్ చేశారు. ఎందుకంటే హాస్టల్స్ పడిపోయాయి, అవును. హాస్టల్స్లో ఎవరు ఉండట్లేదు, ఎవరు వాళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు, ఎక్కడో మామూలు కూర్చొని పనిచేస్తున్నారు. తర్వాత రియల్ ఎస్టేటు వీళ్ళు లేకపోవడం వల్ల రియల్ ఎస్టేట్ పడింది, ఆటోమొబైల్ ఇండస్ట్రీ దెబ్బతింది, మళ్ళీ వీళ్ళందరినీ కాల్ఫర్ చేశారు. ఇది ఈ జనవరిలో చాలామంది సంక్రాంతి తర్వాత వెళ్ళిపోవాలి, అవును. వెళ్ళి డ్యూటీలో జాయిన్ అవ్వాలి. కానీ ఎప్పుడైతే మీరు అన్నట్టు ఈ కరోనా థర్డ్ వేవ్ అనేసి వచ్చేటప్పటికి మళ్ళీ అన్ని కంపెనీల నుంచి ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళిపోయాయి. అవును. నాకు తెలిసినంత వరకు జూన్ వరకు కూడా చాలా చోట ఎక్స్టెన్షన్ చేశారు. అవును. కొంతమంది జూన్ వరకు ఉన్న వాళ్ళకి డిసెంబర్ వరకు కూడా చేశారు. అవును. అంటే ఇంకా మళ్ళీ అనదర్ 6 months అందరూ ఇళ్లలోనే కూర్చొని అవును. పనిచేయవలసిన పరిస్థితి ఐటీ కంపెనీస్ వీటిలో అన్నింటిలోనే వచ్చింది. అవును. పిల్లలు కూడా ఈరోజు ఇది చిన్నపిల్లలకి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి కొంతమంది ఇళ్ళ దగ్గర కూర్చొని ఆన్లైన్లో పెట్టేశారు. అవును. కాబట్టి ఇది విపరీతమైన మార్పు అండి. మీరు 70లో 80లో కనుక చూసుకుంటే ఈ మార్పుని ఎవరు ఊహించలేని విషయం. తర్వాత ఇంత ఇంటర్నెట్ ఈరోజు చూసుకుంటే ఇండియాలో ఎక్కడ ఏ మారుమూల పల్లెటూళ్ళకి వెళ్ళినా కూడా మీకు ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉంది. అవును. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నంలో మీరు ట్రైన్ ఎక్కారు, హైదరాబాద్లో దిగారు, మీకు ఎక్కడా కూడా ఇంటరప్షన్ ఉండదు. ఎప్పుడైనా మీరు ఊహించారా? ఒకప్పుడు మొబైల్ అనుకునేవాళ్ళు, మొబైల్ వచ్చిన కొత్తల్లో ఎక్కడ కూడా సిగ్నల్ డ్రాప్ అవ్వలేదని చెప్పి గొప్పగా చెప్పుకునేవాళ్ళు. ఈరోజు మీరు ఇంటర్నెట్ ఉపయోగించుకుంటూ ఈరోజు గొడవల్లో బయలుదేరితే రేపు హైదరాబాద్ వరకు డ్యూటీ చేసుకుని నైటే ట్రైన్లో డ్యూటీ చేసేయచ్చు. ఇది కళ్ళలో కూడా ఊహించిన విషయం. కాబట్టి ఈరోజు మొత్తం టెక్నాలజీ మారిపోయింది. తర్వాత నెట్వర్క్కి సంబంధించినటువంటి కంపెనీలు పెరిగాయి, నెట్వర్క్ ప్రొవైడర్స్ పెరిగారు, ఇంటర్నెట్ ఉపయోగం పెరిగింది, ఇంటర్నెట్ వాడుకునే వాళ్ళు పెరిగారు. ఇంటర్నెట్ వాళ్ళ డిసడ్వాంటేజ్ మీరు చెప్పారు, కత్తికి 2 వైపులా పదును ఉంటుంది. మంచిగా వాడుకుంటే మంచిగా వాడుకోవచ్చు, దాన్ని వేరే విధంగా వాడుకొని పాడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి కంపల్సరీ చిన్నపిల్లల విషయంలో మాత్రం తల్లిదండ్రుల పర్యవేక్షణ అనేది ఉండాలి కంపల్సరీగా. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు దాన్ని ఎలా వాడుకుంటున్నారు, ఆ వాడకంలో ఎటువంటి అనర్థాలు వస్తున్నాయా అనేది ముఖ్యంగా మనం చూసుకోవాలి. రెండోది ఏంటంటేనండి, ఇంకో మైనస్ పాయింట్ కూడా ఉంది. ఇప్పుడు చిన్నప్పుడు ఈ స్కూల్స్, ప్లే గ్రౌండు, ఎక్సర్సైజ్, డ్రిల్ చేసేటువంటి ఇది కూడా ఉండేది. ఓ డ్రిల్ మాస్టర్ ఉండేవారు. అవును. ఆ డ్రిల్ మాస్టర్ ఏంటంటే ఎక్సర్సైజ్ చేయించేవాళ్ళు. అవును. 1 hour పాటు కంపల్సరీ డ్రిల్కి సంబంధించిన క్లాస్ ఉండేది. అవును. ఆడుకోవడానికి టైం ఉండేది, మానసిక ఉల్లాసం ఉండేది. కానీ ఇంటర్నెట్, ల్యాప్టాప్ల ముందే కూర్చొని ఎక్సర్సైజ్ లేకుండా అలా ఉంటే మాత్రం ప్రమాదమే. కాబట్టి అప్పటి విద్యా విధానంలో ఉండే ప్లస్ పాయింట్ అది, ఈరోజు విద్యా విధానంలో ఉండే ప్లస్ పాయింట్ ఇది. కానీ అందులో కూడా పేరెంట్స్ ఏంటంటే ఎప్పుడు వాటికి అతుక్కొని పోకుండా ఉండకుండా వాళ్ళు చక్కగా వాళ్ళకి చెప్పాలి, మీరు ఎక్సర్సైజ్ చేయాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి, కళ్ళకి స్ట్రెయిన్ ఎక్కువగా కాకుండా దాన్ని ఎంతవరకు లిమిటేషన్లో వాడుకోవాలో పెద్దలు కూడా చెప్పాలి. అవును. చెప్తే మీరు అన్నట్టు రెండోసారి కాయించడం అంటే దుష్ఫలితాలు తగ్గుతాయి. అవును. బాగుందండి, చాలా చక్కని విషయాలు చెప్పారు ఇంటర్నెట్ గురించి. మీకు ధన్యవాదాలు. నమస్కారం.